ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం దండిగారి అధ్యక్షతన నేడు జరిగిన సిపిఎం పార్టీ సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ గత కార్యక్రమాలను సమీక్షించుకుని భవిష్యత్తు కర్తవ్యాలను నిర్దేశించుకుంటూ ఈ నెల 29, 30, 31 తేదీల్లో ముకుందలాల్ మిశ్రా భవన్ లో నిర్వహించి తలపెట్టిన సిపిఎం పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పార్టీ జోన్ కార్యదర్శి శీలం అశోక్, కుప్పుల శంకర్, తెల్పూరి రాములు, జక్కుల రమేష్ యాదవ్, దండిగారి సతీష్ తదితరులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ జమ్మికుంట జోన్ కమిటీ సమావేశం కామ్రేడ్ దండిగారి సతీష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల మార్చి 29, 30, 31 తేదీల్లో సిపిఎం జిల్లా పార్టీ ప్లీనరీ సమావేశాలు జిల్లా కేంద్రంలో జరుగుతాయి. ఈ జరగబోయేటువంటి ప్లీనరీ సమావేశాలు గత కార్యక్రమాలు సమీక్షించుకొని భవిష్యత్ కర్తవ్యాలను నిర్దేశించుకోవడం కోసం ఈ ప్లీనరీ సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన చర్చించి భవిష్యత్తు కర్తవ్యాలను అట్లాగే పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులు చేయడం కోసం కూడా ఈ ప్లీనరీ సమావేశాలు తోడ్పడతాయి. ఈ ప్లీనరీ సమావేశాలు విజయవంతం చేయాలని చెప్పేసి సిపిఎం శ్రేణులను కూడా కోరుతా ఉన్నాం. దేశంలో మతోన్మాదం పేరుతో పెద్ద ఎత్తున ప్రజల మధ్య విభజన తీసుకొస్తూ రాజకీయ పబ్బం కట్టుకున్నటువంటి బీజేపీ అభివృద్ధికి ఆటంకంగా కార్పొరేట్ సెక్టార్లకు ఊడిగం చేస్తూ ఉంది. ఎన్నికలకు ముందు స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేస్తామన్నారు, అమలు చేయలేదు. పైగా 750 మంది రైతులను పొట్టబెట్టుకున్నటువంటి చరిత్ర ఈ బీజేపీ చరిత్ర. అంతేకాదు ఇలా యువకులకు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. ఉద్యోగాలేమో కానీ ఉన్న ఉద్యోగాలు ఉండబెట్టినటువంటి పరిస్థితి ఈ మోడీ ప్రభుత్వంలో ఉంది. కేవలం మతోన్మాదంతో, కేవలం విశ్వాసాల పేరుతోని, విశ్వాసం ఆధారంగా రాజకీయాలు చేస్తున్నారు. కానీ ఈ దేశంలో ఆకలి సూచికలో 112వ స్థానానికి దిగజారిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇలా అన్ని రంగాల్లో ఇలా దళితుల పైన, మహిళల పైన పెద్ద ఎత్తున ఆకృత్యాలు జరుగుతున్నా ఇలా నిమ్మకు నేతృత్వంగా వివరిస్తున్నారు. అంతేకాదు ఇలా రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా సంపూర్ణంగా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు ఇలా ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పిస్తామని చెప్పేసి గత సంవత్సరం జరిగినటువంటి రైతాంగ పోరాటానికి హామీ ఇచ్చినటువంటి చరిత్ర ఈ బీజేపీ. కానీ నాటి నుండి నేటి వరకు దాన్ని అమలు చేయలేదు. ఇప్పుడు కూడా ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం విరోచితంగా పోరాడుతుంది. ఆ రైతాంగం పోరాటం అది ఏదైతే ఉందో దానికి అనుకూలంగా ఎంఎస్పీకి చట్టబద్ధత చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని మేము మరొక్కసారి హెచ్చరిస్తూ ఈ రోజు రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ప్రజానీకం కూడా పెద్ద ఎత్తున తీర్పియాలి. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను చిత్తుగా ఓడించాలి అని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. అంతేకాదు ఇలా ప్రజా సమస్యలు ఏమాత్రం చర్చకు రాకుండా ఇలా మతోన్మాదం పేరుతో ఒక ఉన్మాదమైనటువంటి పరిస్థితుల్లో ఈ దేశాన్ని నెట్టివేయబడ్డరు. ప్రశ్నించే గొంతుకలను, ప్రశ్నించే కళాలను కూడా తొక్కేసే విధంగా వ్యవహరిస్తా ఉన్నారు. కాబట్టి బీజేపీ అభ్యర్థులను రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ప్రజానీకానికి, పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.